జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఆ సందర్భంగా కొన్ని పథకాలు అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ ఫిక్స్ అయింది. దాంట్లో ముఖ్యమైనది ఏదైతే కుటుంబం సంబంధించిన బీమా, ఏదైతే ఆ కుటుంబం సంబంధించిన పెద్ద ఎవరైతే అకస్మాత్తుగా మరణించినట్లయితే ఆ కుటుంబ పెద్ద మరణానికి గాను కొంత ఆ కుటుంబానికి ఆదుకోవాలని, ఆ కుటుంబానికి 5,00,000 అందించే విధంగా ఈ బీమాను తీసుకొనైతే వస్తా ఉన్నారు. 2026, 27 బడ్జెట్ సమావేశాల్లో గూడా ఏదైతే ఈ పథకానికి సంబంధించి కూడా బడ్జెట్ కూడా పెట్టడం అయితే జరిగింది. దాదాపుగా 1,15,00,000 కుటుంబాలకి వర్తించే విధంగా రేషన్ కార్డ్ ఎవరికైతే ఉంటుందో ఆ రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి వర్తించే విధంగా ఈ పథకం అయితే రాబోతా ఉంది. అయితే చాలా మందికి కూడా ఈ పథకం పైన కూడా డౌట్ ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే రేషన్ కార్డు మాది పాత రేషన్ కార్డే ఉంది. కొత్త రేషన్ కార్డులో పేరు యాడ్ చేయలేదు. కొన్ని ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి. రేషన్ కార్డుకి సంబంధించిన అవకతవకలు ఉన్నాయని కూడా చాలా మంది కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం అయితే ఒక ఆప్షన్ అయితే ఇస్తూ ఉంది. ఎవరికైతే రేషన్ కార్డు సమస్య ఉందో వాళ్ళు కూడా నేరుగా వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీ కావచ్చు, లేకుంటే వాళ్ళ యొక్క రెవెన్యూ గ్రామం కావచ్చు, మున్సిపల్ అయితే మున్సిపల్ సంబంధించిన ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకునే విధంగా ఏదైతే ఈ ఆరోగ్య సంబంధించిన బీమా, ఇంటింటికి సంబంధించిన బీమా ఏదైతే ఉందో ప్రతి ఇంటికి ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఎవరికైతే రేషన్ కార్డు లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు తమ కార్యాలయం దగ్గరికి, అంటే గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ, మున్సిపల్ అయితే మున్సిపల్ ఆఫీస్, జిహెచ్ఎంసీ అయితే ఒకవేళ జిహెచ్ఎంసీ అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క ఇంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని కొత్త రేషన్ కార్డు కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశాలు కూడా కల్పిస్తాము. అదేవిధంగా వాటితో పాటు ఏదైతే కుటుంబ బీమా ఉందో ఆ కుటుంబ బీమా కూడా అందే విధంగా ఒక ఆప్షన్ అయితే ఇస్తా ఉన్నామంటూ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి కుటుంబానికి ఇచ్చే బాధ్యత నాది అన్నట్టు కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికోసం సుమారుగా 4,000 కోట్ల రూపాయలు వెచ్చించి మరి ప్రతి ఒక్కరికి కూడా, అంటే కుటుంబంలో ఎవరైనా పెద్ద మరణిస్తే ఆ కుటుంబం పడే బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ నుండి కొంత విముక్తి చేయడానికి, కొంత భరోసా కల్పించడానికి, ప్రభుత్వం నుండి కొంత భరోసా ఇవ్వడానికి అన్నట్టుగా ఈ డబ్బులు ఏదైతే 5,00,000 రూపాయలు ఏదైతే ఉంటుందో ఆ కుటుంబ పెద్ద మరణించిన 10 రోజుల వ్యవధిలోనే ఆ ఖాతాలో ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీ ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా ప్రణాళిక అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా కీలక అప్లికేషన్ ద్వారా, అంటే కుటుంబ పెద్ద ఎవరు, వాళ్ళకి నామినీ ఎవరు అనే వివరాలు కూడా త్వరలో స్వీకరిస్తాము. దీనికి సంబంధించి కూడా ప్రణాళిక జూన్ 2వ తారీఖు అయితే ఈ పథకం అయితే మొదలు కాబోతా ఉంది. ఎవరికి ఎటువంటి డౌట్లు ఉన్నా కానీ వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి, అంటే గ్రామ పంచాయతీకి వెళ్ళి అడిగి తెలుసుకోండి. అక్కడ ప్రతి ఒక్కరు కూడా శిక్షణ ఇస్తూ ఉన్నాయి. ఎందుకంటే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే పైనుండి కొన్ని ఆర్డర్స్ అయితే వెళ్ళాయి. ఎవరు అర్హులు, ఎవరికి మనం ఇవ్వాలి, ఎవరికి రేషన్ కార్డు లేని వారికి మనం ఏం చేయాలి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మనం నమోదు ఏ విధంగా చేయాలని దాటిపైన అధికారులకి, ఉన్నత అధికారులు అయితే మరి కొంత శిక్షణ ఇచ్చిన నేపథ్యం కనబడతా ఉంది. వాటికి సంబంధించిన కీలక గైడ్లైన్స్ కూడా అధికారులు అటు ఉన్నత అధికారులకు కూడా ఇచ్చే నేపథ్యం కనబడుతుంది. మొత్తానికి ఏదైతే ఈ పథకం ఉందో ఈ జూన్ 2వ తారీఖు ప్రజలందరికీ అందే విధంగా మరి తీసుకొస్తున్నాం. గతంలో కేసీఆర్ కూడా రైతులకు సంబంధించి ఓన్లీ రైతు బీమా మాత్రమే ఉండేది. రైతు అకస్మాత్తుగా మరణిస్తే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసే విధంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేద కుటుంబంలో పెద్ద వ్యక్తి ఎవరైతే మరణిస్తారో వాళ్ళందరూ కూడా అందించే విధంగా అందిస్తూ ఉన్నాం కూడా చెప్పొచ్చు. ఇది గతంలో ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఒక పథకం కూడా తీసుకున్నవాడు. గతంలో ఇలాంటి బీమా కూడా తీసుకొచ్చారు. ఎవరైతే మరణించారో అప్పుడు వెంటనే వాళ్ళ ఖాతాలో డబ్బులు వేయడం ద్వారా అప్పుడప్పుడు వాళ్ళకి ఎవరైతే ఖర్చు, అంటే కొంత ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు ఆ కుటుంబం పైన పడకుండా ఆ పథకాన్ని తీసుకొని రావడం అయితే జరిగింది. అప్పుడు అంటే చంద్రబాబు నాయుడు ఓటమి తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ జగన్ వచ్చిన తర్వాత ఆ పథకం కూడా అటకెక్కిన నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పుడు ఆ పథకం నుండి కూడా కొంత, అంటే అక్కడ పేదలు ఏ విధంగా ఉంటారు ఏంటి అనేది వాటిపైన పరిశీలించిన తర్వాత నిజంగానే ఒక మరణం కూడా ఆ కుటుంబానికి శాపంగా మారుతా ఉంది. అలాంటి శాపం ఉండకూడదు, మధ్యతరగతి కావచ్చు, ఇటు పేద కుటుంబాలకి అలాంటి భారం ఉండకూడదని కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలకమైన అంశాన్ని తెరపైకి తీసుకొనొచ్చు. కుటుంబ బీమా అయితే ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి, ఇది ఒక మంచి పథకం అని కూడా చెప్పాలి. ఇది సుమారుగా 4,000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా వెచ్చించి చేయాల్సిన ఒక పథకమైనప్పటికీ కూడా, అది భారమైనప్పటికీ కూడా ప్రజల కోసం ఉపయోగపడే విధంగా ఉందని కూడా ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. మరి ఇది ప్రజలకి ఒక మంచి అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే చెడు సమయంలో ఆసర, అంటే ఎప్పుడైతే ఇబ్బంది ఉంటుందో ఆ ఇబ్బంది సమయంలోనే ప్రభుత్వం ఆసరగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనిపైన చాలా వరకు కూడా ప్రశంసలు వస్తున్న నేపథ్యం కనబడతా ఉంది.